తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్రం. 7 నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2026 మార్చి నెల వరకు పదవిలో ఉండనున్నారు రామకృష్ణారావు. తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్రం. 7 నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2026 మార్చి నెల వరకు పదవిలో ఉండనున్నారు రామకృష్ణారావు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరొక 7 నెలల పాటు పొడిగిస్తూ కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని చెప్పేసి డిఓపిటికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ నేపథ్యంలో దాదాపు 7 నెలల పాటు కూడా సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగిస్తూ కాసేపు క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే 2026 మార్చి 31వ తేదీ నాడు సీఎస్ రామకృష్ణారావు పదవి విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఆగస్టు 31వ తేదీ మరొక 2-3 రోజుల్లోనే సీఎస్ రామకృష్ణారావు పదవి విరమణ చేయాల్సి ఉండగా దీన్ని 7 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు సుమారు 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చిన రామకృష్ణారావు ఈ ఏడాదిలో ఆయన సీఎస్ గా నియమింపబడ్డారు. శాంతకుమారి పదవి విరమణ తర్వాత ఆ తర్వాత సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావును సీఎస్ గా నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయానికి సంబంధించి ఆయన పదవీ కాలం మరొక 2 రోజులు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే పదవీ కాలాన్ని పొడిగించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఓపిటికి లేఖ రాసింది. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న డిఓపిటి 7 నెలల పాటు కూడా పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. అయితే వాస్తవానికి 3 లేదా 6 నెలల పాటు మాత్రమే సీఎస్ ల పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు విషయంలో మాత్రం మరొక నెల అదనంగా కలిసి వచ్చిందని కూడా చెప్పవచ్చు. దాదాపుగా సంవత్సరం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ 4 నెలల సమయం ముగిసింది కాబట్టి మరొక 6 నెలలు కూడా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 నెలలకు మరొక మరో నెల కూడా కలిసి రావడం 7 నెలల పాటు కూడా ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సుధీర్.